హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం లిటర్ క్వశ్చన్ నెంబర్ 850 చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి కార్ ఫ్లీట్ అనమాట. సో అసలు క్వశ్చన్ ఏంటి అనేది మీకు అర్థం కావాలి. ఓకే, సో దేర్ ఆర్ n కార్స్ అట్ గివెన్ మైల్స్ అవే ఫ్రమ్ ది స్టార్టింగ్ మైల్ 0 ట్రావెలింగ్ టు రీచ్ ద మైల్ టార్గెట్ అనమాట. సో యూ ఆర్ గివెన్ 2 ఇంటిజర్ అరేస్, 2 అరేస్ ఇస్తున్నాడు. ఒకటి వచ్చేసి పొజిషన్, ఇంకోటి వచ్చేసి స్పీడ్. బోత్ ఆఫ్ లెంత్ n అనమాట. సో పొజిషన్స్ ఎన్ని అయితే ఉన్నాయో స్పీడ్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే పొజిషన్స్లో ఏంటి, కార్ ఏదైతే ఉందో అది. సో స్పీడ్లో ఉండే ఆ కార్ యొక్క స్పీడ్ అయితే ఉంటుంది. చూడు, వేర్ పొజిషన్ ఐ ఈజ్ ద స్టార్టింగ్ మైల్ ఆఫ్ ది ఐత్ కార్. కార్ ఎక్కడ ఉన్నది అనేది. అండ్ అలాగే స్పీడ్ ఆఫ్ ఐ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది ఐత్ కార్ ఇన్ ద మైల్స్ పర్ అవర్ అన్నాడు. ఓకే, ఏ కార్ కెనాట్ పాస్ అనదర్ కార్ బట్ ఇట్ కెన్ క్యాచ్ అప్ అండ్ దెన్ ట్రావెల్ నెక్స్ట్ టు ఇట్ అట్ ద స్పీడ్ ఆఫ్ ద స్లోవర్ కార్. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. మెయిన్ ఇదే ఇక్కడ అర్థం కావాల్సింది. కార్ ఫ్లీట్ అంటే అదే, దాని అర్థం అదే. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం మనం. సో రోడ్ మీద వెళ్తుంటే ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి. మీదో కారు నాదో కారు అనుకోండి. మీరేమో 40 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు, నేనేమో 90లో వస్తున్నాను వెనకాల. నా ముందు మీరు ఉన్నారు. ఆటోమేటిక్గా ఏమవుతాను నేను, నాకు అక్కడ స్పేస్ లేదు, ఇంకా పక్క నుంచి ఓవర్టేక్ చేద్దామని స్పేస్ లేదు. ఏమవుతాను, నేను స్లో చేసుకుంటాను. నేను కూడా మీ స్పీడ్లోనే వెళ్తాను. మీరు నాకు స్పేస్ ఎదరా దొరికేదాకా నేను ఏం చేస్తాను, మీతో పాటు స్లోగా రావాలి. అలాగే మిమ్మల్ని గుద్దుకు వెళ్ళిపోలేను కదా. సో మీతో పాటు స్లోగా రావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2 కార్లు కలిపి ఒక గ్రూప్, ఒక ఫ్లీట్ అనమాట. అర్థమైందా? సో ఒకే స్పీడ్లో వెళ్తాయి, మా ఇద్దరు కార్లు ఒకే స్పీడ్లో వెళ్తాయి. సో దీన్నే కార్ ఫ్లీట్ అంటారు. ఇలా మనకి వాడిచ్చిన కార్స్లో ఎన్ని కార్ ఫ్లీట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదిగో ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే ఇక్కడ చూడు, టార్గెట్ ఈక్వల్ 12 ఇచ్చాడు. ఇంకో పొజిషను, వాటి స్పీడ్ ఇచ్చాడు. ఇక్కడ మొత్తం ఎన్ని జరుగుతున్నాయి, 3 కార్ ఫ్లీట్లు జరుగుతున్నాయి. ఓకే, సో మిగతా క్వశ్చన్ ఒకటి కంప్లీట్ చేద్దాం. ఇదిగో, ఏ కార్ ఫ్లీట్ ఈజ్ ఏ సింగిల్ కార్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ కార్స్ డ్రైవింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఓకే, ఓన్లీ ఇలాగ మాత్రమే కాదు, అన్ని గ్రూప్స్లో ఉన్నాయి, ఒకటి మాత్రం సింగిల్గా ఉండిపోయింది అనుకో, అది కూడా కార్ ఫ్లీట్ కింద లెక్క వస్తుంది అనమాట. దాన్ని కూడా మనం కౌంట్ చేయాలి. ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఫ్లీట్ ఈజ్ ద మినిమం స్పీడ్ ఆఫ్ ఎనీ కార్ ఇన్ ద ఫ్లీట్. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఫ్లీట్ ఈజ్ ద మినిమం స్పీడ్ ఆఫ్ ఎనీ కార్. చెప్పాను కదా, ముందు మీరు స్లోగా ఉన్నారు, నేను ఫాస్ట్గా ఉన్నాను. ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెనక వస్తే స్లో చేసుకుంటాం కదా. సో అది, ఇఫ్ ఏ కార్ క్యాచెస్ అప్ టు ద కార్ ఫ్లీట్ అట్ ద మైల్ టార్గెట్ ఇట్ విల్ స్టిల్ బి కన్సిడర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఫ్లీట్. ఓకే, అండ్ ఇక్కడ చూడు, రిటర్న్ ద నెంబర్ ఆఫ్ కార్ ఫ్లీట్స్ దట్ విల్ అరైవ్ ఎట్ ద డెస్టినేషన్. సో సింప్లీ మొత్తం ఈ 2 మనం కంపేర్ చేసి, డెస్టినేషన్ అంటే ఇంకో మళ్ళీ ఏదనుకుంటారు, ఇక్కడ టార్గెట్ ఇస్తుంది కదా. సో ఈ అన్ని కార్స్ ఈ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఇక్కడికి రీచ్ అవ్వాలి. ఫస్ట్ గోల్ అది. దాంతోపాటు నువ్వేం చేయాలి, ఈ రీచ్ అయ్యే గ్యాప్లో ఓకే ఎన్ని ఫ్లీట్లు ఫామ్ అవుతాయో అవి మనం కౌంట్ చేసి రిటర్న్ చేయాలి. అదే మన టాస్క్. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ చూడు కావాలంటే ఇక్కడ, ద కార్ స్టార్టింగ్ అట్ 10, ఇంకో 10, దాని స్పీడ్ 2 అండ్ 8. ఇక్కడ 8 వచ్చేసి అంత స్పీడ్ 4. బికమ్ ఏ ఫ్లీట్ బికాస్ ఇది ఈ స్పీడ్లో వస్తుంది, 10 ఏమో 2 స్పీడ్లో వస్తుంది. ఇప్పుడు 4 వెనకాల ఉన్నట్టే, వచ్చే వెనకాల ఉంటుంది. ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది ఒక గ్రూప్ అయితే ఫామ్ అయింది. సో ఇదిగో, మీటింగ్ ఈచ్ అదర్ అట్ 12, ద ఫ్లీట్ ఫార్మ్స్ అట్ ద టార్గెట్. ఓకే, నెక్స్ట్ ద కార్ స్టార్టింగ్ అట్ 0, స్పీడ్ 1. ఇది 0 అంటే ఇండెక్స్ కాదు, ఎక్కడ ఉన్నది. ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు ఇది చెప్తున్నాడు 0 అండ్ స్పీడ్ ఎంత, స్పీడ్ 1. డస్ నాట్ క్యాచ్అప్ టు ఎనీ అదర్ కార్. ఇక్కడ ఉన్న ఏ కార్కి కూడా మనకి క్యాచ్అప్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఒక స్పీడ్లో వెళ్తుంది. ఈ పొజిషన్స్ అన్నీ కూడా మీరు కావాలంటే ఒక చిన్న పేపర్ తీసుకొని, లైక్ మనకి గ్రాఫ్ రాసుకుంటాం కదా, సేమ్ అలాగే ఆ లెవెల్స్ పెట్టుకుని ఈ కార్స్ అన్నీ ఎక్కడ పొజిషన్లో ఉన్నాయో ఆ పొజిషన్లో మార్క్ చేసుకోండి. జస్ట్ ఒక డాట్ పెట్టుకుని సరిపోతుంది. సో అప్పుడు మీరు ట్రాక్ చేశారనుకో, లైన్ గీసుకొని, అప్పుడు మీకు ఎక్కడ మీట్ అవుతాయి ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇది డస్ నాట్ క్యాచ్అప్ విత్ ఈ 0 దగ్గర స్టార్ట్ అయ్యేది ఓకే 1 స్పీడ్లో వెళ్తుంది కాబట్టి ఎక్కడ ఏ కార్కి కూడా ఇది మనకి లైక్ దగ్గరికి అయితే వెళ్ళదనమాట. సో అందుకని చెప్పేసి అదొకటి సెపరేట్ ఫ్లీట్, ఇది ఒక ఫ్లీట్. నెక్స్ట్ మిగతాది ఇంకేముంది, 5, 3 ఉన్నాయి. సో 5 యొక్క స్పీడ్ ఎంత, 1. థర్డ్ పొజిషన్లో ఉన్న దాని స్పీడ్ ఎంత, 3. సో ఖచ్చితంగా ఈ 2 మీట్ అవుతాయి. ఇంకో చూడు, బికమ్ ఏ ఫ్లీట్ బికాస్ ఆబ్వియస్లీ 5 ముందు ఉంది కానీ స్పీడ్ ఒకటే ఉంది. వెనకాల స్టార్ట్ అయ్యే కారు 3 దగ్గర స్టార్ట్ అవుతుంది, దాని స్పీడ్ 3 ఉంది. సో ఆబ్వియస్లీ 5 వెనకాల వస్తుంది ఇది. సో సింప్లీ ఇదొక ఫ్లీట్ అనమాట. ఇదిగో, అందుకే మనకి మొత్తం ఈ 3 కలిపితే అవుట్పుట్ 3 వచ్చింది. ఐ థింక్ మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. సో కన్స్టెంట్స్ చూద్దాం ఒకసారి. సో n ఈక్వల్ టు పొజిషన్ డాట్ లెంత్ ఈక్వల్ టు స్పీడ్ డాట్ లెంత్. n వచ్చేసి ఏంటి, మొత్తం స్పీడ్ డాట్ లెంత్ అండ్ అలాగే పొజిషన్ డాట్ లెంత్ 2 కూడా అంటే అన్ని 2 ఈక్వల్ అని చెప్తున్నాడు సింపుల్గా. నెక్స్ట్ n వచ్చేసి ఎక్కడ ఉంటుంది, 10⁵ నుంచి అదే 1 నుంచి 10⁵ దాకా ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 10⁶. అంటే మనం చాలా ఆప్టిమల్గా కోడ్ రాయాలి. బ్రూట్ ఫోర్స్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది దీనికి. సో 0 నుంచి 10⁶ దాకా టార్గెట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడు,
పొజిషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు అదే గ్రేటర్ దెన్ 0 అండ్ అలాగే లెస్ దెన్ టార్గెట్ అనమాట. ఆల్ ద వాల్యూస్ ఆఫ్ పొజిషన్ ఆర్ యూనిక్. ఏదో ఒక థింగ్ అయితే ఇస్తున్నాడు. నెక్స్ట్ స్పీడ్ కూడా ఏంటి 10⁶ దాకా ఉండొచ్చు 0 నుంచి. అండ్ టాపిక్ చూస్తే మనకి ఇక్కడ అరే, స్టాక్, సార్టింగ్, మోనోటానిక్ స్టాక్, వీక్లీ కాంటెస్ట్లో కూడా వచ్చింది అది. సో ఈ క్వశ్చన్ మనం కుదిరినంత వరకు ఈజీగా సాల్వ్ చేయడం ట్రై చేద్దాం, ఓకేనా. సో ఆల్రెడీ చెప్పాను నీకు బ్రూట్ ఫోర్స్గా వర్క్ అవుతుందని చెప్పేసి, ఎందుకంటే లైక్ చాలా కాంపిటీషన్స్ అయితే చేయాలి. సో కొంచెం మనం ఆటోమొబైల్ అని రాయాలి. సో ఫస్ట్ మనకి లెంత్ కావాలి. సో అదే ఎన్ని వచ్చాడో తెలియాలి కదా. సో సింప్లీ ఎన్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ పొజిషన్, లేదా మీరు స్పీడ్ తీసుకున్నా పర్లేదు, ఈ రెండు ఒకటే కదా లెంత్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ కార్ ఏదైతే ఉందో కార్ పొజిషను అండ్ అలాగే కార్ స్పీడ్ రెండు పెయిర్స్ కింద ఒక లిస్ట్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. సో కార్స్ ఈక్వల్ టు ఒక ఎంటీ లిస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ కార్స్ డాట్ అపెండ్ ఆఫ్, ఇందులో ఒక లిస్ట్ ఓపెన్ చేసుకుని పొజిషన్ ఆఫ్ ఐ కామా స్పీడ్ ఆఫ్ ఐ. అర్థమైందా? సో ఇలా మనం ఏం చేస్తున్నాం, ఒక లిస్ట్లో పెట్టేసుకుంటున్నాం కార్ పొజిషన్ అండ్ అలాగే ఆ కార్ యొక్క స్పీడ్. ఓకే, ఒకసారి నేను రన్ చేస్తున్నా సో దట్ మీకు కనిపిస్తుంది అనమాట ఎలాగా ఇందులో సేవ్ అవుతుంది అనేది. ఇదిగో మనకి ఇన్పుట్ ఎలా ఇస్తున్నాడు, ఇంకో స్పీడ్ కూడా ఎలా ఇస్తున్నాడు. మనకు చూడు 10 ఈ 10 ఈ 2 ఒక లిస్ట్లో పెట్టుకున్నాం, 8 4 ఇంకో లిస్ట్లో పెట్టుకున్నాం, 0 1 ఇది ఒక లిస్ట్లో పెట్టుకున్నాం. ఓకే, కారు దాని స్పీడ్ అనమాట. ఓకే రైట్, ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనం సార్టింగ్ చేయాలి. సార్టింగ్ అంటే ఎలా చేస్తామో చెప్తాను చూడు. ఇప్పుడు ఇక్కడ మనకి టార్గెట్ ఇచ్చారు కదా, సో టార్గెట్కి దూరంగా ఉంటాయి చూడు. టార్గెట్ దూరం అంటే ఏంటి, ఇప్పుడు ఇది 0 పొజిషన్, 0 నుంచి 12కి ఎంత డిస్టెన్స్, చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, 10 నుంచి 12కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు సార్టింగ్ ఎలా చేయాలంటే ఈ దూరంగా ఉన్నాయి ముందుకు వచ్చేయాలన్నమాట. ఓకేనా, ఈ దూరంగా ఉన్నాయి ముందుకు వచ్చేయాలి. సో దట్ ముందు మనం అవి సాల్వ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n-1, ఎందుకంటే లెన్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, సో n-1 చేస్తున్నాను. ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ i+1 కామా n, ఇలాగే మనం సార్టింగ్ చేయాలి. ఇఫ్ కార్స్ ఆఫ్ i ఆఫ్ 0, మనం 0 దాంట్లోనే కదా, అంటే స్టార్టింగ్ పొజిషన్ పెట్టుకున్నాం, నెక్స్ట్ ఏంటి మనం స్పీడ్ పెట్టుకున్నాం కదా, సో దాని పొజిషన్ తెచ్చుకుంటున్నాం. సింప్లీ కార్స్ ఆఫ్ j ఆఫ్ 0 ఎలా ఎక్కువ ఉందంటే 0, ఎలా సాటిస్ఫై అయిందంటే సింప్లీ temp ఈక్వల్ టు కార్స్ ఆఫ్ i ఈక్వల్ టు కార్స్ ఆఫ్ j ఈక్వల్ టు temp. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం చేసే స్వాపింగ్ అంతే, చెక్ చేయడం స్వాప్ చేయడం, అంతకుమించి ఏం చేయట్లేదు. ఎప్పుడో మనం చాలా సార్లు చేసాం ఇది. అండ్ మీకు ఎంత ప్రాసెస్ నచ్చలేదు అనుకో, మీరు లాంబ్డా ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇది ఇలా రాయొచ్చని చెప్పాను. ఇలా ఇది కూడా వ్యాలిడ్. మనం లాంబ్డా ఫంక్షన్ రాస్తే చాలా తక్కువ లైన్స్లో అయిపోద్ది. సో అది నేను లాంబ్డా ఫంక్షన్ రాసి చూపిస్తాను. సో సింపుల్ అబ్బా, కార్స్ డాట్ సార్ట్ ఆఫ్ ఈ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ అండ్ ఎక్స్ ఆఫ్ 0 బేసిస్ మీద మనకి సార్టింగ్ కావాలి కాబట్టి ఎక్స్ ఆఫ్ 0 ఆమా రివర్స్ ఈక్వల్ టు ట్రూ. భయ్యా అసలు నువ్వు ఏం రాసా ఉంటామో, ఏం లేదు, మనం సార్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రతి దాంట్లో ఇక్కడ ప్రతిదీ మనకి ఏమున్నాయి, ఇందులో ఒక్కొక్క లిస్ట్లో ఉన్నాయి. కారు పొజిషను అలాగే కార్ స్పీడు ఒక లిస్ట్లో పెట్టుకున్నాం, ప్రతి దానికి అలాగే చేసుకున్నాం, అవునా. సో దీని లోపల ఉన్న ప్రతి లిస్ట్లో పొజిషన్ బేసిస్ మీద సార్టింగ్ చేయమన్నాం. ఓకే, ఫస్ట్ థింగ్ సార్టింగ్ చేస్తే ఏమవుతుంది, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుతుంది. మనకు అలా కాదు, మనకి అసెండింగ్ ఆర్డర్లో కావాలి కదా, తక్కువ ఉన్నది ముందు ఉండాలి, తర్వాత పొజిషన్ టార్గెట్ దగ్గరికి వెళ్ళి కొద్ది పొజిషన్ మనకి ఇలా ఎక్కువ అవుతే వెళ్ళాలి, అవును కదా. అందుకని చెప్పి రివర్స్ ఈక్వల్ ట్రూ అన్న. సో ఒకసారి మీకు ఇది కూడా నేను ప్రింట్ చేస్తాను. ఇదిగో ప్రింట్ ఆఫ్ కార్స్, సేమ్ ఇదే లైను. ఇది రన్ చేసిన తర్వాత ఎలా అవుతుందో చూద్దాం. ఇదిగో ఇలా ఉండేది మనకి ఇలా వచ్చింది. సో నేను బెటర్ ఏం చేస్తాను, ఇప్పుడు రివర్స్ ఈక్వల్ ట్రూ అన్నాం అనుకో, బెటర్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇంకా చూడండి మనకి ఇదిగో వచ్చిందా, సార్టింగ్ అయిందా లేదా, దీనికి తేడా ఉంది కదా. ఇదిగో సార్టింగ్ అయితే అయింది. సో ఇదైతే రిమూవ్ చేస్తున్నా. సో ఇప్పుడు వీ కెన్ యూజ్ స్టాక్ అనమాట. ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేయడానికి మనం స్టాక్ అయితే యూజ్ చేయొచ్చు. మనం ఇలా సార్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏది గ్రూప్స్ కింద ఫామ్ అవుతాయి అంటే ఒక ఫ్లీట్ కింద ఫామ్ అవుతాయి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో స్టాక్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ ఫర్ పొజిషన్ కామా స్పీడ్ ఇన్ కార్స్. మన దగ్గర ఉన్న లిస్ట్ నుంచి సరిపోద్ది, ఎక్కడో స్పేసింగ్. టైమ్ ఈక్వల్ టు టార్గెట్ మైనస్ మనం ప్రజెంట్ ఉన్న పొజిషన్ బై స్పీడ్. ఓకే, సో ఇలా చేస్తే మనకి ఏమవుతుంది, ఎంత టైం పడుతుందో తెలుస్తుంది. ఇఫ్ నాట్ స్టాక్ ఆర్ టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ స్టాక్ ఆఫ్ -1. సింపుల్ మనం లాస్ట్ వీడియో చేసినట్టే కంపారిజన్ అనమాట. సో ఎలా సాటిస్ఫై అయితే కనుక స్టాక్ డాట్ అపెండ్ ఆఫ్ టైం. లాస్ట్లో మనకి ఏంటి, రిటర్న్ లెన్ ఆఫ్ స్టాక్. భయ్యా అసలు ఏం చేస్తున్నావు భయ్యా అన్నదేగా మీకు వచ్చిన, ఏం లేదు, ఈ ఫ్లీట్స్ ఫామ్ అవుతాయి కదా, ఇది ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో మనకి ఇక్కడ లైక్ ఇందులో ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇది కరెక్ట్గా మనకి ఎన్ని ఫ్లీట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ మాత్రం ఇందులోకి యాడ్ అవుతాయి.
సో నేను ఒకసారి నేను ఏం చేస్తానంటే ఇది కూడా ప్రింట్ చేస్తా, ప్రతి అడ్రస్లో ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ స్టాక్ అండ్ ఇదిగో మనకి ప్రింట్ ఏదో అవుతుంది, ఒక్క నిమిషం. ఇదిగో ఇక్కడ చూడు, ఫస్ట్ 1 యాడ్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ అడ్రస్లో కూడా 1 ఉంది, తర్వాత 1,7 అండ్ 1,7,12 3 ఎలిమెంట్స్ యాడ్ అయినాయి. అసలు ఎందుకు యాడ్ అవుతున్నాయి ఏంటనేది కదా మీకు అర్థం కావట్లేదు. ఇది నేను ఏం చేస్తానంటే బెటర్ మీకు ఆన్లైన్ కంపేర్లో చూపిస్తాను. ఆ ప్రతి టెస్ట్లో ఎందుకు ఎలా చేస్తున్నాం, ఏమవుతుంది అసలు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఒకసారి దీన్ని ఇంకో మర్చిపోయాను, రన్ చేస్తాం ఆల్రెడీ. అయితే రిమూవ్ చేద్దాం. సో ఒకసారి నేను ఆన్లైన్ కంపెనీలో చూపిస్తాను మీకు త్వరగా. సో గైస్ ఆన్లైన్ కంపెనీలో మొత్తం ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట స్టేట్మెంట్స్ అని. ఒకసారి రన్ చేస్తున్నా దీన్ని. ఇదిగో మనకి ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది. బెటర్ ఏం చేస్తానంటే నేను స్లాష్ అని పెడితే బెటర్ అనమాట, సో దట్ మనకి క్లియర్గా ఉంటుంది ప్రతి టెస్ట్లో. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, బై ద వే నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇంకో టార్గెట్, పొజిషన్, స్పీడ్ అలాగే కాల్ చేశాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో బిఫోర్ సార్టింగ్ మనకి కార్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో ఇది రన్ అయిన తర్వాత మనకి ఇలా వచ్చింది అవుట్పుట్. సార్టింగ్ చేసిన తర్వాత ఏమైంది, 10 2 8 4 5 1 3 3 0 1 ఇలా మనకి సార్టింగ్ అయితే అయింది, దగ్గరగా ఉన్నాయి నుంచి దూరంగా ఉండే వరకు. ఓకే, నెక్స్ట్ ఇది అసలేంది. అండ్ బై ద వే ఇది ఓన్లీ ప్రింటింగ్ మాత్రమే నేను ఎల్ స్టేట్మెంట్ యూస్ చేశాను, అది అసలు అవసరం లేదనమాట. ఓకేనా, జస్ట్ ప్రింట్ చేయడానికి మాత్రమే యూస్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇదిగో టార్గెట్ పొజిషన్. మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం, టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో టార్గెట్ ఎంత 12, పొజిషన్ ఎంత 10, 12 - 10 ఎంత 2 బై దాని స్పీడ్ ఎంత, ఈ కార్ యొక్క స్పీడ్ ఎంత 2. సో జస్ట్ ఒక స్టెప్లోనే మనకి టార్గెట్కి రీచ్ అయిపోతుంది. ఓకే, సో ఇదిగో టైం టేక్స్ ఎంత 1 టైం అయింది కాబట్టి, అంటే 1 కాబట్టి సింప్లీ నువ్వు ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది, స్టాక్ యాపెండ్ చేసుకుంటావు టైం అనేది. సో 1 అనేది యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎల్స్ పట్టించుకోకండి, జస్ట్ మనకి క్లారిటీ ఉండడం కోసం యాడ్ చేశాను అంతే. నెక్స్ట్ అడ్రస్లో మనకి ఏముంది 8 విత్ స్పీడ్ 4. సో దీన్ని కూడా మనం ఏం చేస్తాం, బై ద వే సార్టింగ్ అయిన తర్వాత కూడా 8 4 ఉంది, కంగారు పడకండి, పైన సెల్ చేయాలని అనుకుంటారేమో చాలామంది. సో 8 4. ఇప్పుడు చూడు 12 - పొజిషన్ అంతా 8, సో 12 - 8 అంతా 4, దాని స్పీడ్ ఎంత 4. ఇది కూడా ఒక స్టెప్లో అయిపోద్ది. ఇక్కడ చూడు చెకింగ్ చేస్తున్నాం, స్టాక్ -1 అంటే ఏమొస్తుంది, ఆల్రెడీ ఉన్న 1 వస్తుంది. సో ఆల్రెడీ 1 ఉంది, దానికన్నా ఎక్కువ ప్రజెంట్ ఉన్న టైం అయితే కాదు. సో సింప్లీ వీ డోంట్ యాడ్ అనమాట. కార్ జాయిన్స్ ఫ్లీట్ విత్ టైం స్టాక్ ఆఫ్ -1. అందుకే చూడు వచ్చిందా, ప్రస్తుతానికి స్టాక్లో ఇది ఒకటే ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సార్టింగ్ అయిన తర్వాత ఏముంది 5,1 ఉంది కదా. ఇదిగో చూడే టార్గెట్ ఎంత 12, 12 - 5 ఎంత 7 బై దాని స్పీడ్ 1 అంటే 7 పడుతుంది అనమాట. ఓకే, 7 సెకండ్స్ లేకపోతే 7 మినిట్స్ టైం అయితే పడుద్ది. సో దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆల్రెడీ టైం అనేది ఎక్కువే ఉంది, 7 ఈజ్ గ్రేటర్ దెన్ 1. సో ఇది ఒక కొత్త ఫ్లీట్, సింప్లీ నువ్వు స్టాక్కి అపెండ్ చేస్తావు. అపెండ్ అయిందా, ఇప్పుడు స్టాక్లో మనకి ఏమున్నాయి 1 7 ఉన్నాయి. నెక్స్ట్ చూడే టార్గెట్ పొజిషన్ 3 విత్ స్పీడ్ 3 ఇది ఉంది కదా 3 3. సో 12 - 3 ఎంత 9 బై 3 అంటే ఎంత 3, అవునా. సో సింప్లీ చెకింగ్ చేస్తావు, టైం అనేది స్టాక్ -1 కన్నా ఎక్కువ కాదు కదా, సింప్లీ జాయిన్ అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి వెనకాల ఉన్న ఫ్లీట్లో జాయిన్ అయిపోద్ది. సో అప్పుడు కూడా మనకి ఇక్కడ ఏది అపెండ్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ది 0,1. ఇది చూడు 12 సెకండ్స్ పడుతుంది, 12 సెకండ్స్ 12 మినిట్స్ పడుతుంది. సో ఇది ఈ టైం అనేది 12 అనేది 7 కన్నా ఎక్కువ టైం. సో వి సింప్లీ యాడ్ ఇట్ టు ద స్టాక్ అనమాట. ఇప్పుడు ఏమైంది, మొత్తం 3 రకాల ఫ్లీట్స్, అన్ని కార్స్ని చెక్ చేస్తాం. సో కార్స్ టోటల్గా ఎన్ని ఫ్లీట్స్ ఫామ్ అవుతాయో అన్ని మనకి స్టాక్లో ఉంటాయి. మనం అందుకే సింపుల్గా లెన్ ఆఫ్ స్టాక్ని రిటర్న్ చేస్తున్నాం. ఇది కోడ్ అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాం లాజిక్. సో దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ వచ్చింది, లెట్ us see. సో గైజ్ ఇక్కడ రాంగ్ ఆన్సర్ వస్తుంది కదా, ఆ మ్యాటర్ ఏంటంటే ఇంకో ఈ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఎక్కడ ఆన్సర్ ఉంది మనకి. సో పొజిషన్ 6 8 ఉన్నాయి అండ్ స్పీడ్ వచ్చేసి 3,2 ఉన్నాయి అంతేగా. సో టార్గెట్ ఈక్వల్ 10. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, సార్టింగ్ అయితే చేస్తున్నాం, అవునా కదా. సో 10 - 8 అంతా 2. సో 2 బై 2 అంటే 1 అవర్ వచ్చింది. సో 1 అవర్ ఇక్కడ ఇందులో ఎంటీగా ఉంది కాబట్టి యాడ్ అవుతుంది, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు 10 - 6 అంటే ఎంత 4 ఆబ్వియస్లీ. సో 4 డివైడ్ బై 3 చేస్తే ఎంత వస్తుంది, సో 1 పాయింట్ సంథింగ్ వస్తుంది, అవునా. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ మన స్పీడ్ని ఇక్కడ చూడు, ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఏదో ఒక పక్కన మనకి పాయింట్ వాల్యూస్ కావాలి. ఏదో నువ్వు ఫ్లోట్ ఆఫ్ అనొచ్చు, లేదా స్పీడ్ ఇంటూ 1.2 అనొచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఈ ఫ్లోటింగ్ వాల్యూస్ 1.33 కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఒక కార్ ఏమో 1 అవర్లో వెళ్ళిపోతుంది,
టార్గెట్కి, ఇంకో కార్ ఏమో 1.33 అవర్స్లో వెళ్తుంది. సో ఇక్కడ 2 ఫ్లీట్లు కదా, మనం డైరెక్ట్ ఇక్కడ ఫ్లోట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా డైరెక్ట్ స్పీడ్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం డివైడ్ చేసినప్పుడు ఈ పాయింట్ వాల్యూ సరిపోతుంది, 2 1 అవర్ కింద లెక్క అయ్యి అవుట్పుట్ 1 వస్తుంది. బట్ యాక్చువల్ చెప్పాలి అక్కడ 2 రావాలి, అవునా? సో అందుకే ఏం చేశాను నేను, దీన్ని సింపుల్గా ఫ్లోట్ ఆఫ్ స్పీడ్ అన్నా. ఏదో ఒక పక్కన మీరు ఫ్లోట్ అంటే సరిపోతుంది, లేదా మీరు ఇక్కడ ఉన్నా పర్లేదు, లేదా ఏదో ఒక వాల్యూని మీరు పాయింట్ వాల్యూస్తో 1.0తో మల్టిప్లై చేసినా పర్లేదు, మనకి ఆన్సర్ అయితే సాల్వ్ అయిపోద్ది అనమాట. ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఇక్కడ యూస్ చేసి జస్ట్ ఇప్పుడే చెక్ చేశాను. ఇదిగా మనకి 4th ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనమాట. ఇక్కడ యూస్ టెస్ట్ కేసుని కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇదైతే వర్క్ అయితే ఒకసారి సబ్మిట్ చేస్తాను. జస్ట్ ఒక చిన్న ఫ్లోటింగ్ వాల్యూ మిస్ అవడం వల్ల రాంగ్ ఫ్లీట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వాల్డ్ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనం ఈ సార్టింగ్ చేస్తున్నాం కదా, సో దీన్ని మల్టిపుల్ వేస్లో చేయొచ్చు అనమాట. మనకి అదే ఇంకొక థింగ్ అయితే ఉంటుంది ఇక్కడ, సార్టెడ్ అని చెప్పేసి, సార్టెడ్ ఆఫ్ జిప్ ఆఫ్ పొజిషన్ కామా స్పీడ్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో అది ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు లాంబ్డా ఫంక్షన్ రాకపోతే మనం ఆల్రెడీ పైథాన్ సిరీస్ ఎప్పుడో కంప్లీట్ చేసాం, పైథాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్తే అక్కడ ఉంటుంది అనమాట. సో అక్కడైతే చాలా క్లియర్గా చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఈజీగా దొరుకుతుంది లాంబ్డా ఫంక్షన్ అనేది. అండ్ ఎంతవరకు వీడియోస్ ఖచ్చితంగా లేకపోతే ప్రెస్ చేయండి గైస్. రీసెంట్గా మెంబర్షిప్ ఆన్ చేశాను, సో కుదిరితే ఎవరైనా జాయిన్ అంటే ట్రై చేయండి. సో నాకు కూడా మానిటర్గా హెల్ప్ అవుతుంది. అవ్వకపోయినా ఇట్స్ ఫైన్, నాకు జస్ట్ ఒక లైక్ ప్రెస్ చేసినా నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అట్లీస్ట్ లైక్ అన్నా చేయండి గైస్. సో దాని వరకు షేర్ చేయండి వీడియోస్ని. మళ్ళీ ఇంకొక వీడియోతో ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.